హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు praveentechlogicintelugu. ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ వచ్చేసి అజ్ఞాతవాసి పోస్టర్ చూసారు కదా, దాంట్లో ఉన్న ఫోటో ఎడిటింగ్ ఇవాళ ఎలా చేయాలో మనం నేర్చుకుందాం. అది సిస్టంలో కాకుండా కేవలం మన మొబైల్లోనే ఇది ఎలా చేయాలో మనం ఇవాళ తెలుసుకుందాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడానికి ఇక్కడ రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మన నోటిఫికేషన్ మీకు రెగ్యులర్ గా రావాలంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ కనిపిస్తున్న పిక్చర్ చూస్తున్నారు కదా, ఈ రకంగానే మీరు కూడా మీ పిక్చర్స్ కి ఒక అద్భుతమైన ఎఫెక్ట్ ఇవ్వాలనుకుంటే ముందుగా మీరు ఒక బ్లాక్ టీషర్ట్ వేసుకొని మీ ఫోటోని దిగండి. బ్యాక్గ్రౌండ్ వైట్గా ఉండేది చూసుకొని మీ ఫోటో అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత దాని ఎడిటింగ్ ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా మీరు బ్లాక్ టీషర్ట్లో దిగిన ఫోటో నోట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని బ్లాక్ అండ్ వైట్లో కానీ దేంట్లో ఉన్నా సరే ఒకటి చేంజ్ చేసుకోండి. నేను ఇక్కడ బ్లాక్ అండ్ వైట్లో చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్, అందుకే నేను బ్లాక్ అండ్ వైట్ని సెలెక్ట్ చేసుకున్నాను. దీంట్లో మీకు కావాల్సిన ఫిల్టర్స్ ఉంటాయి. ఏ ఫిల్టర్ కంటే ఆ ఫిల్టర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను బ్లాక్ అండ్ వైట్ సెలెక్ట్ చేసుకున్నాను, చూసారు కదా. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద టూల్స్ అని ఉందా, టూల్స్లోకి వెళ్ళండి. టూల్స్లోకి వెళ్ళి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని దీంట్లో మనం బ్రైట్నెస్ని, అలాగే కాంట్రాక్ట్స్ని, అలాగే మిగతా వాటిన్నింటికి మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అంతకంటే ముందు మన బ్యాక్గ్రౌండ్ని వైట్గా చేసుకోవాలి కాబట్టి ఇక్కడ బ్రష్ టూల్ తీసుకోండి. దీంట్లో సెకండ్ టూల్ సెలెక్ట్ చేసుకొని మీ బ్యాక్గ్రౌండ్ అంతా సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇలా టిక్ మార్క్ ఉంది కదా పక్కన, దాని మీద క్లిక్ చేయండి. మీ బ్యాక్గ్రౌండ్ అంతా వైట్గా వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ టూల్స్లోకి వెళ్ళి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీ బ్రైట్నెస్ని, మీ కాంట్రాక్ట్స్ని, ఈ షేడ్స్ అన్నింటినీ కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని మ్యాక్సిమం టీషర్ట్ అంతా బ్లాక్గా ఉండేటట్టు, మీ హ్యాండ్స్ అంతా కొద్దిగా వైట్లో వచ్చేటట్టు సెలెక్ట్ చేసుకోండి. ఇది ఎవరైనా ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్. దీనికోసం ప్రత్యేకించి పెద్ద పెద్ద కోర్స్ నేర్చుకోవాల్సిన పని లేదు. ఆ తర్వాత మళ్ళీ టూల్స్లోకి వెళ్ళండి. టూల్స్లోకి వెళ్ళి లాస్ట్లో మనకి డబుల్ ఎక్స్పోజ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని మీ బ్యాక్గ్రౌండ్ నుండి సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏది కావాలంటే మీరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇక్కడ సన్సెట్ని పెడుతున్నాను, ఎందుకంటే ఇది బ్లాక్లో చాలా బ్రైట్గా కనిపిస్తుంది కాబట్టి. ఇలాగా సెలెక్ట్ చేసుకొని మధ్యలో ఉన్న లేయర్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి లైట్ అనే ఆప్షన్ ఉంది కదా, లైట్ అని, ఆ లైట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు బ్యాక్గ్రౌండ్ అనేది పూర్తిగా డల్ అయిపోయి మీ టీషర్ట్లో మాత్రమే బ్రైట్నెస్ అనేది కనిపిస్తుంది. దాన్ని ఎలా కావాలంటే మీరు అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పక్కన వాటర్ మార్క్ ఉంది కదా, దాన్ని అటు ఇటు జరిగితే మీ బ్యాక్గ్రౌండ్ అనేది డల్ అండ్ డార్క్ అవుతుంది. మీకు నచ్చినట్టు మీ ఫోటోకి సెట్ అయ్యేటట్టు మీరు దీన్ని లైట్ ఆర్ డార్క్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత పక్కన రైట్ మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే కొట్టిన తర్వాత మన ఫోటో అనేది ఇలా సేవ్ అవుతుంది. ఇప్పుడు మనకి హ్యాండ్స్ మీద కూడా కొద్దిగా కలర్ కనిపిస్తుంది కదా, దాన్ని పోగొట్టాలంటే మళ్ళీ టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళి బ్రష్ టూల్ తీసుకోండి. దాంట్లో ఈవీ అనే సెకండ్ టూల్ తీసుకొని కింద ఐ మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ హ్యాండ్స్ వరకు సెలెక్ట్ చేసుకోండి. ఇలా కలర్ షేడింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ షేడ్తో మీరు సెలెక్ట్ చేసుకొని పక్కన రైట్ మార్క్ క్లిక్ చేయగానే హ్యాండ్స్ మీద ఉన్న షేడ్ అనేది కొద్దిగా డల్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి బ్రైట్నెస్లోకి వెళ్ళి మీ ఫోటోకి తగ్గట్టు వాటి యొక్క బ్రైట్నెస్ని, హైలైట్స్ని, షాడోస్ని అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా అడ్జస్ట్ చేసుకుంటేనే మన ఫోటోకి ఒక మంచి లుక్ అనేది వస్తుంది. ఇంకా మనకి చాలా ఆప్షన్స్ దీంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఎరేజర్ అనే ఆప్షన్లో మనం దాన్ని ఎక్స్పోజింగ్ తగ్గించుకొని మనకు నచ్చినట్టు దాన్ని కింద పైన షేడ్స్ అనేవి ఇచ్చుకోవచ్చు అనమాట. ఈ ఫోటో ఎడిటింగ్ యాప్లో మీకు నచ్చిన విధంగా మీ ఫోటోని మీరు డిజైన్ చేసుకోవచ్చు. దీంట్లో ఉండే ఆప్షన్స్ అన్ని మీకు చెప్పాలంటే చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్.
ముందు ముందు నేను చేసే వీడియోస్లో వీటి ద్వారా ఎడిటింగ్, స్పెషల్ ఎడిటింగ్ ఎలా చేయాలో నేను మీకు చెప్తా ఉంటాను. సో ఈ యాప్ మీరు కంపల్సరీ డౌన్లోడ్ చేసుకుని ఉంచండి. ఇలాగ మీరు ఫోటో అనేది మొత్తం ఎడిటింగ్ అయిపోయిన తర్వాత దాన్ని సేవ్ చేయాలంటే రైట్ సైడ్ మీకు ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సేవ్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద సేవ్ చేస్తే మీ ఫోటో అనేది మీ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఇంతకీ ఇన్ని ఆప్షన్స్ ఉన్న యాప్ ఏంటి, దాని పేరు ఇప్పటివరకు చెప్పలేదు అనుకుంటున్నారా? ఒకసారి మీకు ఎడిటింగ్ చూపించిన తర్వాత నేను ఈ యాప్ పేరు అనేది చెప్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. అందుకని మీకు ఇప్పటివరకు ఈ యాప్ పేరు అనేది నేను చెప్పలేదు. దీని పేరు స్నాప్స్పీడ్. స్నాప్స్పీడ్ అనే యాప్లో చూస్తున్నారు కదా, చాలా టూల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. దీంతో మీకు స్పెషల్ ఎడిటింగ్ ఎలా చేయాలని నేను ముందు క్లాస్లో చెప్తా ఉంటాను ఫ్రెండ్స్. సో మీరు దీన్ని కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడున్న జనరేషన్లో ఎవరు మ్యాక్సిమం ఎడిట్ చేయడానికి సిస్టమ్ వరకు వెళ్ళట్లేదు. మొబైల్లోనే అన్ని ఎడిటింగ్స్ అనేది అయిపోతున్నాయి. మనకి టెక్నాలజీ అనేది అంత బాగా డెవలప్ అయింది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ స్నాప్స్పీడ్ డౌన్లోడ్ చేసుకోండి. ముందు ఇట్లాంటి మంచి ఎఫెక్ట్స్తో నేను మీ ముందుకి ఈ యాప్ని తీసుకొస్తూ ఉంటాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ సలహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే ఇట్లాంటి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.